హాయ్ రైతులందరికీ. 2026లో మాత్రం ఇప్పుడు టమోటా వేసిన రైతులకు మాత్రము ధరలు లేక అసలు చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట. అసలు పెట్టిండే పెట్టుబడులు కూడా రావడం చాలా కష్టమైపోయింది. అసలు పెట్టిండే పెట్టుబడులు పక్కన పెడితే మొదటగా ఇది మనం పీకిండే కూలీలు కూడా అవ్వటం లేదనమాట. అసలు ఇవి ఇప్పుడు చూస్తున్న మావే అనమాట. టమోటాను 2 ఎకరాలు వేయడం జరిగింది. మేము వచ్చేసి మే నెల 20వ తేదీ వేసాము. కాకపోతే 70 డేస్ కటింగ్ పడాల్సింది ఇప్పుడు 90 డేస్ అవుతుంది. దగ్గర దగ్గర 90 డేస్ దాటిపోయింది. 90 డేస్కి పడుతుంది. పంట వచ్చిందని సంతోషపడాలో లేకుంటే బాధపడాలో అర్థం కావట్లేదు. పంట వచ్చింది కానీ రేట్లు అయితే ఏమాత్రం గిట్టుబాటు ధర లేదనమాట. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో టమాటో రైతులకు అసలు ధరలు ఇంకా పెరుగుతాయో లేదో అని కూడా నమ్మకం లేదు. ఎందుకంటే మార్కెట్లో సరుకు ఎక్కువైపోతుంది. అవుట్ సైడ్ స్టేట్స్లో వాంటెడ్ తక్కువ ఉంది. ఒకవేళ లోడింగ్ అయినా కూడా రేట్లు కూడా పెరగట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే మార్కెట్ పరిస్థితులు కూడా ఎవరితో అంచనా వేయడం ఎవరి చేత అవ్వడం లేదనమాట. అసలు యాక్చువల్గా అంటే మే నెల ఎండింగ్ వరకేమో కొంచెం రేట్లు మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఆ ధరలు అలాగే కొనసాగుతాయి అనుకున్నాము. బట్ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట. రాను అసలు ఈ ధరలు వస్తాయో లేదో అర్థం కావట్లేదు. రైతులు అయితే చాలామంది ఏమయ్యే పరిస్థితిలో పడిపోయినారు. యాక్చువల్గా అంటే ఈ సంవత్సరం భారీగా ప్లాంటేషన్ జరిగిందనమాట. ఈ ప్లాంటేషన్ జరిగిన దానివల్ల అని కాదు కానీ పోయినసారి సంవత్సరం కానీ ఈ టైంకి బాగానే స్టాక్ వస్తున్నది. కాకపోతే ఏమైందంటే ఈసారి పైన అదర్ స్టేట్స్లో ఇప్పుడు టమోటాలు పండించే రాష్ట్రాల్లో అంతటా కొంచెం సరుకు ఉండడం జరిగింది. అలాగనే ఇంకొకటి ఏమంటే మన ఏపీ కానీ భారీ ప్లాంటేషన్ చేసినారనమాట. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అసలు ఈ రేట్లు ఎప్పటికి ఏమైతే తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు కటింగ్ పడే రైతుల వరకు అయితే చాలా ఘోరంగా అయిపోయింది. బాక్సు 80 రూపీస్, 100 రూపీస్ స్మాల్ బాక్స్ ఇట్లా పోతున్నాయి అనమాట. అసలు ఇది ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియదు, ఇది ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే పోయినసారి 24-25లో వచ్చేసి మంచిగానే ధరలు నిలిపన్నాయి అనమాట. మామూలుగా జూను, జూలై, ఆగస్టు వరకు బాగానే ఉన్నాయన్నమాట. అంటే మినిమం 300 నుంచి 600, 550 అట్లా పోతున్నాయి. సో అందుకనేసే మామూలుగా రైతులందరూ చాలామంది ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏమంటే నార్త్ సైడ్ కొంచెం వాంటెడ్ కూడా తక్కువ ఉండడం వల్ల సిచ్యువేషన్ ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకుంటున్నాము ప్రజెంట్ అయితే. కాకపోతే రాబోయే రోజుల్లో ధరలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసే స్టేజ్లో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు వెనక స్టెప్ బై స్టెప్ నాటిండే వాళ్ళవి టమోటాలు వస్తూనే ఉంటాయన్నమాట. నార్త్ సైడ్ ఏమి వర్షాలు పడుతున్నాయి, రేట్లు పెరుగుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసినంత ఇంకా డౌన్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కానీ టమోటాలు ఉండే ఏరియాలో వర్షాలు పడుతుండాయో లేదో కూడా తెలియదు అన్నమాట. ఇంకొకటి ఏమంటే మామూలుగా రైతులు మామూలుగా ప్రతిసారి ఫార్మింగ్ చేసే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. అలవాటు అయిపోయి ఉంటుంది అంటే లాభం వచ్చినా భరించడము, నష్టం వచ్చినా భరించడము అలా అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏమంటే అదర్ ఫీల్డ్ వాళ్ళు కూడా వచ్చేసి టమోటా వేయడం జరిగిందనమాట. అంటే టమోటా అంటే ఒక జాక్పాట్ లాగా ఉంటుంది, వేస్తే లక్షలు వస్తాయి అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేసి చాలామంది అంటే వేరే ఫీల్డ్ వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇంకోటి ఏమంటే డిసడ్వాంటేజెస్, పాపం జాబ్ వదులుకొని కూడా వచ్చి సాగు చేయడం జరిగిందనమాట. వాళ్ళు సంపాదించుకున్న డబ్బంతా టమోటాలు పెట్టేసినారు. అంటే మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ ఉండే సిచ్యువేషను. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఇంకా బయటపడిన వాళ్ళు రైతుల్లో యూట్యూబ్లో 1, 2, 3 ఉన్నారు. ఇంకా బయటపడకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు వస్తుంటే జాబ్ మొదలుపెట్టి వచ్చి మళ్ళీ ఇక్కడ బాగానే వస్తుంది ఇన్కమ్ అని చెప్పి దీంట్లోకి వచ్చి టమోటా పెట్టేసి టమోటా పెడితే వస్తుంది, దాని టైం అనమాట. పోయినసారి 2 years వరకు బాగానే ఉండింది, మంచిగానే సక్సెస్ అయినారు. కాకపోతే ఈసారి అట్లాగా అనుకొని అందరూ హెవీగా ప్లాంటేషన్ చేయడం జరిగిందనమాట. సో అందుకోసమని ఆ ఫాల్ట్ కూడా ఉంది కొంచెము. కాకపోతే వాళ్ళని ప్లాంటేషన్ చేయొద్దు అని చెప్పం కానీ కాకపోతే ఇప్పుడు ఎవరు ఫీల్డ్లో వాళ్ళు మూవ్ ఆన్ వెళ్తూ ఉంటే వాళ్ళకి లాభాలు కూడా కొంచెం మంచిగానే ఉంటాయి, ఏదో మూవ్ ఆన్ అవుతుంటారు. కాకపోతే రైతులు వచ్చేసి వాళ్ళకి లాభం భరించడము, అంటే లాభం పొందినప్పుడు సంతోషించడము, మరి ఇది లాభం లేకున్నప్పుడు
బాధపడడం అలవాటు అయిపోయి ఉంటుందన్నమాట. సో రైతు అనే ఆయన భరిస్తాడనమాట మామూలుగా. వేరే వాళ్ళు ఒకటేసారి డబ్బులు తెచ్చేసి పెట్టి వెళ్ళిపోతే ఇట్లయినా కొంచెం ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతారు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే టమోటా ఎట్లా అంటే టమోటా ఫైనలీ ఒకటి చెప్పడం ఏమంటే, అంటే టమోటాకి ఎప్పుడు రేట్ వస్తుంది అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు ఒక పంటకి వస్తుంది, ఇప్పుడు కొన్ని పంటలు ఉంటాయన్నమాట, దానిలో మినిమంలో మినిమం అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. టమోటా అట్లా కాదనమాట. అంటే ప్లాంటేషన్ హెవీగా జరిగినప్పుడు రేట్లు ఉన్న రోజులు ఉన్నాయి, టమోటా తక్కువ ఉన్నప్పుడు రేట్లు పడిపోయిన రోజులు ఉన్నాయన్నమాట. అలా అని చెప్పేసి మనం ఎప్పుడు రేట్లు పెరుగుతాయని టమోటాని అనాలిసిస్ చేయలేమన్నమాట. అట్లా అని చెప్పి యూట్యూబర్లు చాలామంది పాపము చేసినారు, అనాలిసిస్ చేసినారు, బట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా పెరుగుతాయని అనాలిసిస్ చేసినారు, మళ్ళీ అది కూడా వాళ్ళ ఫాల్ట్ కూడా కొంచెం ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫాల్ట్ ఉంది అంటే మామూలుగా రెగ్యులర్గా అనాలిసిస్ చేసినట్లు చేసినారు, 2 ఇయర్స్ ఏంటి బాగానే సక్సెస్ అయినారు. కాకపోతే ఇప్పుడు ఇలా జరిగిందనమాట. కాకపోతే ఎవరిని నిందించి ఏమీ లాభం లేదు కాబట్టి రైతుకి మనం కూడా ఒక సొంత ఆలోచనతో ముందరికి ఇప్పుడే ఎక్కువ పంటలు ఏది వేస్తున్నారు, ఏది తక్కువ వేస్తున్నారు, తక్కువ వేసిండే పంటకే రేట్లు ఖచ్చితంగా మినిమంలో మినిమం రేట్లు ఉంటాయని మనం కానీ ఒకసారి అనాలిసిస్ చేసి మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. ఎట్టుకేళ్ళకి ఇప్పుడు టమోటా అయితే అయిపోయింది, పెట్టిన రైతులు ఇప్పుడు కటింగ్ పడుతున్న రైతులు అయితే ఇంకా ఎవరు చెప్పినా ఇంకా నిరుత్సాహం అనేది తగ్గదనమాట. ఇంకా తప్పదు, ఏదో ఉన్నింకాడికి చేసుకొని కానీ డబ్బులు ఉన్నింకాడికి తీసుకొని కానీ ఇంకా వేరే పంటకి మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. రైతు బాధపడడం అనేది కామన్ అయిపోయింది. కామన్ అయింది అంటే మామూలుగా అంటే రైతుకి నష్టపోవడం అనేది ఒక ఇదిగా అయిపోయింది అనమాట. అప్పులు తీసుకురావడం, పెట్టడం, ఒక పంట కాకుంటే ఇంకో పంట అయినా మనకి వస్తుంది అనే నమ్మకంతో ఒక ఆశతో ముందరికి వెళ్తాడనమాట. ఇప్పుడు కూడా ఎంతలో వెళ్ళినాం అయిపోయింది, ఇంకా ముందరికి మనం కూడా మంచిగా వెళ్ళాలి, మంచిగా పంటలు పండించి మంచిగా రేట్లు దొరకాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకొకటి ఏమంటే చెప్పేది, ఇప్పుడు ఏదన్నా కానీ మనం కూడా మితంగా వేసుకుంటేనే మూవ్ ఆన్ అవుతాం అనమాట. ఇప్పుడు 3 ఎకరాలు వేసేవాళ్ళు 1 ఎకరా వేసుకుంటే సరిపోతుంది అనమాట. 10 ఎకరాలు వేసేవాళ్ళు 3 ఎకరాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా మూవ్ ఆన్ అయితే కొంచెం మనకు కూడా బెటర్ అని, మనకి కూడా తక్కువ పెట్టుబడే ఉంటుంది, ఒకవేళ లాస్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు అనమాట. సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి ముందరికి వెళ్ళగలిగితే మాత్రం కొంచెం రైతులు కూడా నష్టపోకుండా బాగానే ఉంటామని అనుకుంటున్నాం అనమాట. ఫైనలీ ఇప్పుడుండే పెట్టిన వాళ్ళకి టమోటా రేట్లు రావాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.